ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సి ప్రోగ్రామింగ్లో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ గురించి నేర్చుకుందాం. సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది ఏంటి అంటే ఇట్ డిసైడ్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ డిఫరెంట్ ఆపరేటర్స్ ఆర్ అప్లైడ్. ఓకే, సో ప్రెసిడెన్స్ అనేది ఏం చెప్తుంది అంటే ఒక ఎక్స్ప్రెషన్లో ఒకటి కంటే ఎక్కువ ఆపరేటర్స్ ఉన్నప్పుడు దేన్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి, దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, నెక్స్ట్ దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పేది ప్రెసిడెన్స్ రూల్ అవుతుంది. అలా కాకుండా అసోసియేటివిటీ ఏం చెప్తుందంటే లెఫ్ట్ టు రైట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలా, రైట్ టు లెఫ్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ రావాలా అనేది చెప్తుంది అనమాట. సో దీన్ని నేను ఎగ్జాంపుల్తో పాటు మీకు చెప్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్లేస్మెంట్స్ కావచ్చు, వాటిలో ఏంటంటే మనకి సింపుల్ కాన్సెప్ట్స్లోనే మనకి ఏదైనా ట్రికీగా క్వశ్చన్స్ అడగడం, మన మైండ్ని చెక్ చేయడం చేయాలంటే ఈ కాన్సెప్ట్ ఒకటి బాగా యూజ్ అవుతుందన్నమాట ఇంటర్వ్యూయర్కి. ఓకే, సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను 2 + 3 ఓకే, సో మల్టిప్లైడ్ బై 4 అంటాను. సో ఇలా ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, అటువంటి ఎక్స్ప్రెషన్లో ఒకటి కంటే ఎక్కువ ఆపరేటర్స్ ఉన్నప్పుడు దేన్ని ఫస్ట్ ఆపరేట్ చేయాలి, దేన్ని నెక్స్ట్ ఆపరేట్ చేయాలి అనేది చెప్పేది ప్రెసిడెన్స్ అనమాట, ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ర్యాంక్స్ ఉన్నాయి చూడండి. ఓకే, సో ఈ రెండు కూడా ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాయి, ఏదైతే పెరాంథసిస్ ఉందో. అలాగే నెక్స్ట్ మనం ఎరేస్ చెప్పేటప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. ఆ స్క్వేర్ బ్రాకెట్స్ కావచ్చు, పెరాంథసిస్ కావచ్చు, ఈ రెండిటికి కూడా అన్నిటికంటే హై ప్రయారిటీ ఉంటుందంట. అంటే ప్రియారిటీ 1, ర్యాంక్ 1 అనమాట ఇవి. సో ఈ రెండు కూడా ర్యాంక్ 1లో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒకవేళ ఎక్స్ప్రెషన్లో ఎక్కడైనా సరే ఈ పెరాంథసిస్ కానీ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ కానీ, అంటే నెక్స్ట్ మనం నేర్చుకోబోయే ఎరేస్ కాన్సెప్ట్లో యూజ్ చేసే స్క్వేర్ బ్రాకెట్స్ కానీ ఈ ఎక్స్ప్రెషన్లో ఉంటే మిగతా ఏ ఆపరేటర్స్ ఉన్నా వాటన్నిటినీ వదిలేసి ఫస్ట్ వీటికి ప్రయారిటీ ఇమ్మని దాని అర్థం అనమాట. ఆ తర్వాత ఇవన్నీ కూడా లెవెల్ 2లో ఉన్నాయి, ర్యాంక్ 2లో ఉన్నాయి అన్నమాట. ఏవి యూనరీ ప్లస్, యూనరీ మైనస్, ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్, ఏదైతే లాజికల్ నెగేషను, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నామో ఈ పాయింటర్స్లో మనం నేర్చుకోబోయే అడ్రస్, సింగిల్ యాంపర్సెండ్, సైజ్ ఆఫ్ మనం నేర్చుకున్నాము. సో విత్ ఇన్ పెరాన్సిస్లో డేటా టైప్ మెన్షన్ చేయడం అంటే మన ప్రీవియస్ క్లాస్లోనే మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ నేర్చుకున్నాం. ఇవన్నిటికీ కూడా నెక్స్ట్ సెకండ్ ప్రియారిటీ ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రియారిటీ వచ్చి మల్టిప్లికేషన్కి, డివిజన్కి, మాడ్యులస్కి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటాయి, వాటికి ఫోర్త్ ప్రియారిటీ. ఆ తర్వాత లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, ఇట్లా మనకి ప్రియారిటీస్ ఉంటాయి. సో ఒక లెవెల్లో ఉండే వాటన్నిటికీ కూడా ఈక్వల్ ప్రియారిటీ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్ని యూజ్ చేసుకొని మీరు ఒక్కసారి చెప్పండి 2 + 3 × 4 అంటే మనం ఇప్పుడు దేన్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి. సో ఈ ప్రెసిడెన్స్ కనుక మనకి తెలియకపోతే జనరల్గా మనం ఏం చేస్తామంటే సో ఫస్ట్ 2 + 3 ఉంది కదా, 2 + 3 అంటే 5. ఓకే, సో 5 చేసేద్దాం. ఆ తర్వాత 5 × 4 అంటున్నారు కాబట్టి 20 చేసేద్దాం అని చెప్పి మనం క్యాలిక్యులేట్ చేసేస్తాము. బట్ ఇది కంప్లీట్లీ రాంగ్ అనమాట. సో ఎందుకు రాంగ్ అంటే మనం ఇక్కడ ఆపరేటర్స్ని లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. మనము ఆ ఆపరేటర్స్ యొక్క ప్రెసిడెన్స్ అన్నది తెలుసుకోవాలి, వాటి యొక్క ర్యాంకింగ్ అన్నది తెలుసుకోవాలి, వాటి యొక్క ప్రయారిటీస్ అన్నవి తెలుసుకోవాలి. అప్పుడు దేనికైతే హై ప్రయారిటీ ఉంటుందో దాన్ని ఫస్ట్ ఆపరేట్ చేయాలి. సో ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి ఆపరేటర్స్ ఏంటి, ఒకటి ఎడిషన్, ఇంకొకటి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్కి హై ప్రయారిటీ ఉందా, ఎడిషన్కి హై ప్రయారిటీ ఉందా అనేది మనం ఇక్కడ చూసుకుంటే మల్టిప్లికేషన్ అనేది లెవెల్ 3లో ఉంది, ఎడిషన్ అనేది లెవెల్ 4లో ఉంది. అంటే సో 4 కంటే 3 మనకి హై ప్రియారిటీ కాబట్టి సో దేనికి హై ప్రియారిటీ ఉన్నట్టు ఇప్పుడు మల్టిప్లికేషన్కి ఉన్నట్టు. అంటే ఇటువంటి ఎక్స్ప్రెషన్ మనం ఎవాల్యుయేట్ చేసేటప్పుడు హై ప్రియారిటీ అనేది దేనికి ఉంటుంది,
మల్టిప్లికేషన్కి ఉంటుంది. అంటే ఫస్ట్ 2+3 చేయకూడదు, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి 3 × 4 చేయాలి. సో 3 4s are 12. కాబట్టి మనం ఏం చేయాలి 2 + 12 చేయాలి, చేసి రిజల్ట్ని 14గా డిక్లేర్ చేయాలి. సో రిజల్ట్ని 14గా డిక్లేర్ చేయాలి. సో దిస్ ఈజ్ కరెక్ట్. అర్థమవుతుందా మీకు? సో మనం ఆపరేటర్ ప్రెసిడెన్స్ తెలుసుకోకుండా చేసుకుంటా వెళ్ళిపోతే అది రాంగ్ అవుతుంది. అర్థమైందా మీకు? సో ఇలాంటి చిన్న చిన్న ట్రికీ క్వశ్చన్స్తో కూడా మనల్ని ఇంటర్వ్యూయర్ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇలా ఒకటి కంటే ఎక్కువ ఆపరేటర్స్ ఉండేటటువంటి ఎక్స్ప్రెషన్స్ని ఎవాల్యుయేట్ చేయాల్సి వచ్చేటప్పుడు సో ఎలా ఎవాల్యుయేట్ చేస్తాయి? సో దేనికైతే హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ నెక్స్ట్ లెవెల్కి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమవుతుందా మీకు? సో దీన్నే ప్రాక్టికల్గా ఒకసారి చూసుకుంటూ మనం నేర్చుకుందాం. సో ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఓకే, సో గో నెక్స్ట్, సి నెక్స్ట్. సో ఏమందామంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అందాం. సో అన్నీ రిలేటెడ్గానే నేమ్స్ ఇస్తున్నాను నేను, సో దట్ మనం మళ్ళీ ఆ ప్రోగ్రామ్ చూడాలంటే ఫోల్డర్లో ఈజీ అవుతుందని చెప్పి. ఓకే, సో ఒక కామెంట్ రాద్దాం. సో ప్రోగ్రామ్ టు డిమాన్స్ట్రేట్ ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఆపరేటర్ ప్రెసిడెన్స్. ఓకే, సో ఆపరేటర్ ప్రెసిడెన్స్ గురించి ప్రోగ్రామ్ చూడబోతున్నాము. సో హ్యాష్ ఇంక్లూడ్ రాద్దాం, ఆ తర్వాత మెయిన్ ఫంక్షన్ రాద్దాం. సో ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని రాద్దాం. సో ఇంట్ సమ్ ఏ ఈక్వల్ టు ఏదైతే మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ తీసుకున్నానో దాన్నే ఇచ్చేస్తున్నాను. ఏంటి 2 + 3 × 4. ఓకే, సో ఇంట్ ఏ ఈక్వల్ టు 2 + 3 × 4. ఓకే, సో అంటున్నాను అనేసి printf అని చెప్పి ఏ వాల్యూ ఈజ్ అని చెప్పి %d అందాం. %d అని కామా ఇచ్చి ఏ వాల్యూని ప్రింట్ చేద్దాం. సో ఏలో ఏమొస్తుందో చూద్దాం. సో ఏమొస్తుంది? 20 వస్తుందా 14 వస్తుందా చూసేద్దాం ఒకసారి. సో సేవ్ చేసి ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎంత వచ్చిందండి? 14 వచ్చింది, 20 రాలేదు. అంటే దాని అర్థం ఏంటి? 20 రాలేదు 14 వచ్చింది అంటే సో ఫస్ట్ మల్టిప్లికేషన్ ఇక్కడ క్యాలిక్యులేట్ అయ్యింది, ఎవాల్యుయేట్ అయ్యింది, అయిన తర్వాత ఎడిషన్ అనేది ఎవాల్యుయేట్ అయ్యింది. ఎందుకు అలా అయింది అంటే ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది ఇక్కడ కీ రోల్ పాటిస్తుంది. ఓకే, సో మనము ఇదే ఎక్స్ప్రెషన్ని ఇలా రాసామనుకోండి. ఎలాగా? సో 2 + 3ని నేను పెరాంథసిస్లో పెట్టి ఆ తర్వాత మల్టిప్లై విత్ 4 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందో రిజల్ట్ చెప్పండి. ఇప్పుడు ఏమవుతుంది? సో ఇప్పుడు ఎక్స్ట్రా పారామీటర్ ఒకటి యాడ్ చేసాం మనం. ఏంటి? పెరాంథసిస్. సో పెరాంథసిస్ అనేది ఎక్స్ట్రా ఆపరేటర్ ఒకటి యాడ్ అయ్యింది కాబట్టి ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ముందే చెప్పాం. సో మల్టిప్లికేషన్ కన్నా ఎడిషన్ కన్నా ఇవన్నిటికన్నా సరే హయ్యెస్ట్ ప్రయారిటీ ర్యాంక్ 1లో ఉన్నవేమి? పెరాంథసిస్. కాబట్టి ఎప్పుడైతే ఒక ఎక్స్ప్రెషన్లో పెరాంథసిస్ ఉంటుందో మిగతావన్నీ విడిచిపెట్టేసి ఫస్ట్ పెరాంథసిస్లో ఉన్నవి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు ఇదే ఎక్స్ప్రెషన్ ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ పెరాంథసిస్లో ఏదైతే ఉందో అది ఫస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ 5 అనేది వచ్చిన తర్వాత అప్పుడు మల్టిప్లికేషన్ రిమైనింగ్ పార్ట్ ఏది ఉందో అప్పుడు అది క్యాలిక్యులేట్ అయ్యి మనకి 20 అనేది రిజల్ట్ రావటం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ని మనము పెరాంథసిస్ యాడ్ చేస్తే ఒకసారి సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. 20 వచ్చింది. అర్థమవుతుందా మీకు? సో అంటే అర్థమవుతుందా? ఒక ఎక్స్ప్రెషన్లో ఒకటి కంటే ఎక్కువ ఆపరేటర్స్ ఉన్నప్పుడు మనం దేనికి హై ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి లో ప్రయారిటీ ఇవ్వాలి, ఏ ఆర్డర్లో ఆ ఎక్స్ప్రెషన్ని ఎవాల్యుయేట్ చేయాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆపరేటర్ ప్రెసిడెన్స్. వాటి యొక్క ర్యాంక్స్ని బేస్ చేసుకొని ఆ ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, సో
మరి ఇంకొక డౌట్ రావచ్చు మనకి, ఇప్పుడు కొన్ని ఆపరేటర్స్ ఒకే లెవెల్లో ఉన్నాయి కదా, అలాంటివి ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ కంటే మల్టిప్లికేషన్కి హై ప్రయారిటీ కాబట్టి మనం ముందు మల్టిప్లికేషన్ చేసాము, తర్వాత ఎడిషన్ చేసాము. ఒకవేళ ఇప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఈ రెండు తీసుకుంటే రెండిటికి ఈక్వల్ ప్రయారిటీయే, రెండు కూడా లెవెల్ 4లోనే ఉన్నాయి, రెండు కూడా లెవెల్ 4లోనే ఉన్నాయి, రెండు కూడా లెవెల్ 4లోనే ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 + 5 - 2. ఓకే, సో 2 + 5 - 2 అని చెప్పి నేను ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాను అనుకో, ఇప్పుడు ఎలా ఎవాల్యుయేట్ అవుతుంది? సో ఇప్పుడు వీటి యొక్క ప్రయారిటీస్ చూసుకుంటుంది ఎడిషన్ సబ్ట్రాక్షన్. చూసుకునేటప్పటికి ఎడిషన్కి సబ్ట్రాక్షన్కి రెండిటికి కూడా సేమ్ ప్రయారిటీయే ఉంది. ఎంత ప్రయారిటీ? 4. ఓకే, ఎంత ప్రయారిటీ? 4. సో ఇలా సేమ్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ని మనం ఎక్స్ప్రెషన్లో యూజ్ చేసేటప్పుడు అప్పుడు ఏం చేయాలి? దేన్ని ముందు ఎవాల్యుయేట్ చేయాలి, దేన్ని తర్వాత ఎవాల్యుయేట్ చేయాలి అనే దగ్గర ఈ అసోసియేటివిటీ అన్నది యాక్షన్లోకి వస్తుందన్నమాట. సో అసోసియేటివిటీ రూల్ ఏం చెప్తుంది? ఎప్పుడైతే సేమ్ లెవెల్లో ఉండే ఆపరేటర్స్ మల్టిపుల్ అక్కరెన్సెస్ వస్తాయో అప్పుడు ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేది అసోసియేటివిటీ. ఇట్ డిసైడ్స్ ద ఆర్డర్ ఇన్ విచ్ మల్టిపుల్ అక్కరెన్సెస్ ఆఫ్ ద సేమ్ లెవెల్ ఆపరేటర్ ఆర్ అప్లైడ్. అంటే ఒకే లెవెల్లో ఉండేటటువంటి ఆపరేటర్స్ని ఎక్స్ప్రెషన్లో ఉన్నప్పుడు అప్పుడు లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ రావాలా, రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ రావాలా? ఎందుకంటే ఈ రెండిటికి సేమ్ ప్రియారిటీయే కాబట్టి ఇప్పుడు ఏదైనా మనం ముంచేయచ్చు, దీన్నైనా ముంచేయచ్చు. అప్పుడు అలాంటి సందర్భంలో లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ రావాలా, రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ రావాలా అని చెప్పేది అసోసియేటివిటీ అన్నమాట. అర్థమవుతుందా? ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఏం చెప్తుంది? డిఫరెంట్ లెవెల్స్లో ఇప్పుడు ప్లస్ అనేది ఒక లెవెల్లో ఉంది, లెవెల్ 4లో ఉంది, స్టార్ మల్టిప్లికేషన్ అనేది ఒక లెవెల్లో ఉంది, లెవెల్ 3లో ఉంది. ఇలా డిఫరెంట్ ప్రియారిటీస్ ఉన్న, డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న, డిఫరెంట్ లెవెల్స్లో ఉండేటటువంటి ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు దేన్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయాలి, దేన్ని నెక్స్ట్ ఎవాల్యుయేట్ చేయాలి అని డిసైడ్ చేసేది ఆపరేటర్ ప్రెసిడెన్స్. దాని యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటాం దాన్ని మనం. సో దేనికి హైయెస్ట్ ర్యాంక్ ఉంటే దాన్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయమని చెప్తాం. అలా కాకుండా ఎప్పుడైతే సేమ్ లెవెల్లో ఉండేటటువంటి ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఎక్స్ప్రెషన్స్ రాస్తామో అలాంటి సందర్భంలో మరి ఇది ముంచేయాలి తర్వాత చేయాలి అని లేదు కదా, ఎందుకంటే అన్నిటికీ సేమ్ ప్రయారిటీయే కదా. అప్పుడు అలాంటి సందర్భంలో సేమ్ లెవెల్లో ఉండేటటువంటి ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఎక్స్ప్రెషన్స్ని రాసేటప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే దాన్ని లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ రావాలా, రైట్ టు లెఫ్ట్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ రావాలా అని డిసైడ్ చేసేది అసోసియేటివిటీ. సో అసోసియేటివిటీ కూడా ఇక్కడ ఇవ్వబడింది చూసారా. సో ఇప్పుడు ప్లస్ మైనస్ ఈ రెండు కూడా సేమ్ ప్రియారిటీయే ఉన్నాయి కాబట్టి అప్పుడు దాని యొక్క అసోసియేటివిటీ ఏముందో చూసుకోవాలి. ప్లస్ మైనస్ ఈ రెండిటికి కూడా ర్యాంక్ 4 ఉంది కదా. సో ర్యాంక్ 4 ఉన్న వాటికి అసోసియేటివిటీ ఏముంది? లెఫ్ట్ టు రైట్ ఉంది కాబట్టి సో ఈ లెవెల్లో ఉండేటటువంటి ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఎక్స్ప్రెషన్ రాసామంటే దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలంట? లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఫస్ట్ 2 + 5 ఎవాల్యుయేట్ చేయాలి, 7 వస్తుంది. సో 7 - 2 చేయాలి తర్వాత, అప్పుడు మనకి 5 అన్నది రిజల్ట్ వస్తుంది. సో 2 + 5 - 2 2 + 5 - 2 చేస్తే మనకి సేవ్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి 5 అన్నది రిజల్ట్ రావటం జరిగింది. సో మీకు ఇక్కడ అసోసియేటివిటీ అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెవెల్ తీసుకోండి. ఈ లెవెల్ తీసుకుంటే మనకి మల్టిప్లికేషన్కి, డివిజన్కి, మాడ్యులస్కి సేమ్ ప్రియారిటీ ఉంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 3 * 5/7 మాడ్యులస్ 1. ఓకే, సో ఇటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఇందులో మనం 3 ఆపరేటర్స్ యూజ్ చేసాం: మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. సో మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ యూజ్ చేసినప్పుడు సో చూడండి, మల్టిప్లికేషన్కి, డివిజన్కి, మాడ్యులస్కి
అన్నిటికీ కూడా సేమ్ ప్రియారిటీయే ఉంది. మల్టిప్లికేషన్కి, డివిజన్కి, మాడ్యులస్కి అన్నిటికీ కూడా సేమ్ ప్రియారిటీయే ఉంది. సో సేమ్ ప్రియారిటీ ఉన్నప్పుడు మరి ఇంకా ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది మరి ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే అన్నిటికీ సేమ్ ప్రియారిటీయే ఉంది కాబట్టి. అప్పుడు వెంటనే ఏం చేస్తామంటే వాటి యొక్క అసోసియేటివిటీ చూస్తాం. ఆ ర్యాంక్లో ఉండేటటువంటి ఆపరేటర్స్కి అసోసియేటివిటీ ఏముంది, లెఫ్ట్ టు రైట్ ఉంది కాబట్టి ముందు లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో 3 × 5 చేస్తే మనకి 15 వస్తుంది. సో 15/7 మాడ్యులస్ 1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వచ్చేస్తే సో 15/7 అంటే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, సో రిజల్ట్ 2 వస్తుంది. సో 7 2s are 14 కాబట్టి 2 పాయింట్ ఎంత వస్తుంది. సో వస్తే అప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, ఫైనల్లీ 1తో మాడ్యులస్ చేస్తాము. సో అప్పుడు రిజల్ట్ అనేది మనకి రిమైండర్ ఏమొస్తుంది, సో మాడ్యులస్ అంటే రిమైండర్ రిజల్ట్ కదా, సో అది మనకి రిజల్ట్గా రావటం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో మాడ్యులస్ 1. ఓకే, సో సేవ్ చేసి ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ ఈజ్ 0 అని రావటం జరిగింది. అర్థమవుతుందా మీకు? సో అసోసియేటివిటీ ఏం చెప్తుందంటే ఒకే లెవెల్లో ఉండేటటువంటి ఆపరేటర్స్ని యూజ్ చేసి మనం ఎక్స్ప్రెషన్స్ని రాసేటప్పుడు వాటిని ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేయాలి అంటే అన్నిటికీ సేమ్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఎటు నుండి ఎటు చేసినా ఒకటే. సో అలాంటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా మనం లెఫ్ట్ టు రైట్ చేసుకుంటూ వెళ్ళాలా, రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ రావాలా అని చెప్పేది అసోసియేటివిటీ అనమాట. ఓకేనా? సో అలా కాకుండా మనం మల్టిపుల్ లెవెల్స్లో ఉండే ఆపరేటర్స్ని యూజ్ చేస్తూ మనం ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు అప్పుడు ఆపరేటర్ ప్రెసిడెన్స్ అనేది వస్తుంది. అప్పుడు మనం ర్యాంక్ని బేస్ చేసుకొని సో దేనికి హైయెస్ట్ ర్యాంక్ ఉంటాయి అంటే తక్కువ ర్యాంక్ దేనికి ఉంటే దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నట్టు. కాబట్టి ర్యాంక్ 1లో ఉండేదాన్ని ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేసేసి ఆ తర్వాత ర్యాంక్ 2, ర్యాంక్ 3 ఆర్డర్లో చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఆపరేటర్ ప్రెసిడెన్స్ అని అలాగే అసోసియేటివిటీ అని ఈ కాన్సెప్ట్స్ ఎంతగానో మనకి ఉపయోగపడతాయి. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్తో మనం కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.